తన తప్పుదాన్ని గ్రహించి, తన లోపమును గుర్తించి, ఎస్ నేను పాపం చేశాను, నా తండ్రికి విరుద్ధంగా నేను నడుచుకున్నానని తన లోపమును గుర్తించి మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపం పొందినప్పుడు, తిరిగి మళ్ళా దేవుని యొద్దకు వచ్చినప్పుడు, అప్పుడు ఆ కుమారుడికి ఆ తండ్రి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? నువ్వు పరిపూర్ణంగా పశ్చాత్తాపడినప్పుడు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది నీ లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు నీకు ప్రశస్తమైన వస్త్రములు ధరింపచేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రశస్తమైన వస్త్రాల్ని కొత్త నిబంధనలో నీతి వస్త్రము అంటారు, రక్షణ వస్త్రము అంటాడు, మహిమా వస్త్రము అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఈ వస్త్రాలన్నీ ఎప్పుడు దొరుకుతాయో తెలుసండి? ఎప్పుడు దొరుకుతాయి?